ప్రభునందు ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఉచితమైన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక మార్గం ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను, అనుగ్రహించిన కృపను బట్టి అనేక వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాను. షారోను ప్రార్థనా స్వరము, పావుర స్వరము అనే యొక్క కార్యక్రమానికి మరి మీరు వింటూ వీక్షిస్తూ ఉన్నందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అన్నాడు, నా సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించాలి. దేవుడు ఒకసారి మానవుడిగా వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. మీరు చెప్పండి. ఆ మాటను బట్టి వేల మంది సేవకులు, సువార్తికులు, పరిచారకులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారి అయిన దేవుడని, సర్వశరీరులకు దేవుడని ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రభువును నమ్ముకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవ పాపాలు పరిహారం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. ఆయనే యేసంటే పాప పరిహారం పొంది పరలోకంలో ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మారుమూల ప్రాంతాలకు వాక్యం అందని ప్రజలకు అందించాలని ఇక మీడియా ద్వారా దేవుడు చేస్తూ అందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థనా టీవీ వారు యొక్క గొప్ప సంకల్పాన్ని భుజాల మీద వేసుకొని మరి ముందుకు కొనసాగుతున్నారు. వారిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు ముందుకు తీసుకురావడానికి మరి వెనక చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, ఇద్దరు అన్నదమ్ములు. మరి వారు ఈ యొక్క ప్రోగ్రానికి సహకరిస్తూ వారు చేస్తున్న యొక్క ప్రయాస, వారి ఆకాంక్ష అది నెరవేరడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు, సేవకులు మనకిచ్చాడు, సంఘాలు మనకిచ్చాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రి చదవమన్నాడు. దివారాత్రులు చదవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుడు అంటే అర్థమవుతుంది. దేవుడు ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఏం చేయమని చెప్పాడో అనేక విషయాలు ఈ గ్రంథంలో పొందుపరిచాడు. ఒకటే గ్రంథము, ఇది 66 పుస్తకాలు. ఇందులో దీనిని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. మనం ఏదో సరిగా ఇంట్రెస్ట్ లేక, సరి అవగాహన లేక ఏదో చదువుతున్నాం, కానీ వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం, వాటిని గైకొనలేకపోతున్నాం. రోమాకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. బైబిల్ గ్రంథాలు ఇప్పుడు చదవాలా, వాక్యం చెప్పడానికి, చదవడానికి ఆతృత పడాలా. 2వ అధ్యాయంలో 13వ వచనం ఈ విధంగా చెప్తుంది. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ దానిని అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా. అబ్రహాము దేవుని నమ్మాను, అతడు నీతిమంతుగా ఎంచబడాను. నువ్వు నీతిమంతుడిగా, నిరపరాధిగా, నిర్దోషిగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలంటే ఈ దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దావీదు రాసిన 51వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దావీదు 51వ కీర్తన ఎంత చక్కగా రాశాడో. దావీదు తన అనుభవంలో ఒక తప్పు జరిగింది, పాపమునకు లోబడిపోయాడు, పాపం చేసి పాపైపోయాడు. ఇక్కడ రాశాడు. ఇక్కడ 51వ కీర్తన, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మానవుడు మనోవాక్కాయ కర్మలలో మానవుడు పాపాత్ముడైపోతున్నాడు. ఈ పాపం నుంచి విడిచిపుచ్చడానికి కొన్ని వేల సంవత్సరాలుగా ఋషులు, ప్రవక్తలు ఎన్నో ప్రార్థనలు, యాచనలు చేస్తున్నారు.
ఎందుకంటే పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపం చేసేవాడు నరకానికి పోవాలి. పాపానికి జీతం మరణం. ఈ మరణం అంటే నరకము. తప్పించుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు, ప్రతి మతము ప్రతి గ్రంథం చెబుతుంది మానవుడు పాపాత్ముడని. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 20 చదవండి. కనుక మనోవాక్కాయ కర్మలలో మానవుడు పాపాత్ముడైపోయాడు. చెప్పింది చేయకుండా ఒకడైనను లేడు. 7వ అధ్యాయంలో పాపము చేయక మేలు చేయుచుంటూ నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. భూమి మీద ఒకడైనను లేడు, ఒకడును లేడు, లేడు. అందరూ త్రోవ తప్పి మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు అని ఇక్కడ రాశాడు. నీతిమంతుడు ఒక్కడ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతకవాడు లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారు. భూమి మీద పాపము చేయకున్నవాడు ఒకడైనను లేడు. ఇక్కడ దావీదు ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం కూడా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎట్లా చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నా తల్లి గర్భము ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు, ఆంతర్యమైన జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడు రంగునట్టు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించము, అప్పుడు నేను విరిచిన ఎముకలు హర్షించును. నా పాపము విముఖుడము కమ్ము, నా దోషం తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధార్థం తీసివేయకుము. నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమ చేయవారికి నీ త్రోవలు బోధించెదరు, పాపులు నుండి తట్టు తిరుగుదురు. ఓ దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. నా పెదవులను తెరువుము. నీవు బరిని కోరిన వాడవు కాదు, దహనబరి నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన మన నీవు అలక్ష్యము చేయము. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలు కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను దహన బలులు సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడిని నర్పించెదరు అని ఈ 51వ కీర్తన దావీదు జ్ఞాపకం. నా పాపాలు పరిహారం చేయి, నా అతిక్రమాలు తుడిచివేయి, నన్ను కడిగివేయి. ఎందుకంటే పాపానికి జీతం మరణము, మరణం అంటే నరకము. ఆ నరకములో పడకుండా నన్ను తప్పించు నాయనని మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ జ్ఞాపకం. కానీ 51వ కీర్తన మనకు చూడకుండా రావాలా? ప్రతి ఒక్కరు ప్రతిరోజు దాని నోటితో చెప్పుకోవాలి. దావీదు ఏ విధముగా ప్రాధేయపడుతున్నాడు దేవుని సన్నిధిలో. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, సావధానంగా వినవలసిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. పాపము చాలా భయంకరమైనది. నీ పాపము నేను పట్టుకుంటుంది, నేను నరకానికి పడేస్తుంది. నువ్వు వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళడానికి ఎందుకు నువ్వు ఆతురత పడుతున్నావని ఇక్కడ జ్ఞాపకం. 2వ సమూయేలు గ్రంథంలో బైబిల్ గ్రంథం చదవాలి, 66 పుస్తకాలు రావాలి అని ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 11వ అధ్యాయం చదువుదాం. 11వ అధ్యాయంలో మొట్టమొదటి చిగురు బాటలు. వసంతకాలం రాజులు యుద్ధములు చేయుచుండు. దావీదు యోవాబును అతని వారును పంపగా ముట్టడి వేసేది. యుద్ధం జరుగుతుంది, శత్రువు మీదకి వస్తున్నాడు, ప్రజలందరూ యుద్ధంలో ఉన్నారు. ఈయన యుద్ధానికి వెళ్ళకుండా
ఆయన అక్కడ ఇంట్లో ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఒకానొక దినమున దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుకు పైనుండి చూచుచుండగా ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె యెమేయేలు కుమార్తె హిత్తీయుడగు ఊరియాబుకు భార్య అయినదని బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించారు. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో సేవించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చింది. చాలు, యుద్ధం జరుగుతుంది. దావీదు బద్దకించాడు. బద్దకించకూడదు, సోమరతనం ఉండకూడదు, బద్ధకం ఉండ. ప్రమాద పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఒక రాజుగా, ఒక నాయకుడిగా. ప్రస్తుతం భయంకర పరిస్థితుల్లో ఉన్న దేశం, ప్రపంచం. ఈ పరిస్థితుల్లో నువ్వు బద్ధకంగా, నిరాశగా ఉండకూడదు, మౌనముగా ఉండకూడదు. పోరాటం చేయాలి. జీవితం అంటే పోరాటం. లోకముతో పోరాటం, పాపముతో పోరాటం, దురాత్మ సమూహములతో పోరాటం చేసే రోజుల్లో నువ్వు మౌనముగా ఉండకూడదు. సరే, ఈ విధంగా అమ్మాయిని చూశాడు, పాపంలో పడ్డాడు. తర్వాత గర్భవతి అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తన భర్త ఉన్నాడు, యుద్ధంలో చంపేయమని భర్తని ఒక నిర్ణయం తీసుకున్నాడు. చంపేయి అతన్ని. అతను అడ్డంగా ఉన్నాడు, అతను చంపేశాడు. ఈవిడ తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది జరిగిన కథ. ఇంతలో దేవుడు తన ప్రవక్తను పంపించి, ఎందుకంటే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఈజ్ ఎ సెలెక్టెడ్ పర్సనాలిటీ. తను ప్రేమించిన వాడు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతూ తన ప్రవక్తను పంపించాడు. ప్రవక్తతో మాట్లాడాడు. అప్పుడు ప్రవక్త దగ్గర దావీదు ఒక మాట చెప్తాడు. 12వ అధ్యాయంలో 7 నుంచి చదవండి. ప్రవక్తను పంపించాడు. దావీదు పాపం చేశాడు, భర్తను చంపేశాడు, ఈవిడ తెచ్చుకున్నాడు, పాపంలో పడిపోయాడంతే. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు, ఓ దావీదు, నా ప్రజలకు రాజుగా నిన్ను ఏర్పాటు చేసుకున్న దావీదు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించారయ్యా. ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. దేవుడు ఏమైనా చేయగలడంటే, నువ్వు ఆయనకి ఇష్టముగా ఉంటే ఆయన నీ కోరికలు తీర్చేవాడు, నీ ఆలోచన సఫలపరిచేవాడు, నీ పక్షంగా ఉండేవాడు దేవుడు. ఇక రాజ్యాన్ని అప్పగించాను, నిన్ను గొప్పవాడు చేస్తే ఒకడు చాలా నీకు ఇచ్చేవాడిని కదా. ఏందయ్యా బాబు, పనికిరాడరా బాబు అంటే పోయింది. నీకు పనికొస్తాడా బాబు నీ చేతిలో పెడితే ఏం చేసావు? నా ఆలోచన ఉద్దేశాలు పాడు చేసేసావు. నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివే. భర్తని కత్తి చేత చంపించి అతని భార్యని నువ్వు పట్టుకొని ఉన్నావు, చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. జాగ్రత్త, ఇది యుద్ధాలే. ఏ యుద్ధానికి నువ్వు వెళ్లకుండా పాపంలో పడిపోయావో ఇక నీ యుద్ధాలే. ఒక తప్పు, 2 తప్పులు, 3 తప్పులు, తప్పు మీద తప్పు. ఇక నుంచి గుర్తుపెట్టుకో, నీకు యుద్ధాలే. ఎందుకంటే నువ్వు యుద్ధానికి వెళ్ళలేదు, దేవుని పక్షంగా నిలబడలేదు, దేవుని కార్యం చేయడం లేదు, నువ్వు అశ్రద్ధగా ఉన్నావు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయబడి శాపగ్రస్తుడు. ఆ చివరికి అప్పుడు చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ 13వ వచనం చదవండి. అప్పుడు దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నేను పాపము చేసి తినేని దావీదు నా తానుతో అనగా, నీవు చావకుండా యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలు, పాపాదవశ్యం నరకము చచ్చిపోవాలి. నువ్వు కరెంటు ముట్టుకుంటే చచ్చిపోవాలరా నువ్వు. కానీ నువ్వు ప్రాధేయపడ్డావు. నేను కోరుకున్నవాడు, నా ఎన్నికలో ఉన్నాడు కనుక నీవు చావకూడనట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు అతని శత్రువులకు నీ గొప్ప హేతువు కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, నీవు చావకూడనట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఏంటో ఇక్కడ పాపం చేస్తే ఎంత శిక్ష ఉంటుందా?
అసలు పాపం అంటే ఏమిటి అసలుకి? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల అనుదాశనం నాస్తి త్వమేవ శరణం మమ. జాగ్రత్త స్వప్న సుషుప్యావస్థాను జ్ఞానతో జ్ఞాతస్య కామతో కామతః స్వతః పరప్రేరణయా వా సంభావితానాం సర్వేషాం పాపానామ పనోదనార్థం ఇష్టదేవత ప్రీత్యర్థం అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వపాప క్షయకరం పాదోదకం పావనం శుభం. ఈ గ్రంథం చెప్పిన మానవుడు పాపాత్ముడు. అసలు పాపం అంటే ఏమిటి? పాపం జీతం ఏమిటి? పాపం చేసి ఏం లాభం కలుగుతుంది అని ఆలోచిస్తే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే చదవండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉండి గోడ మీద షుకార్లు చేస్తే కొట్టేశాడు, సాతాను దెబ్బ కొట్టాడు, పడిపోయాడు అంతే. అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను హత్య చేసి నరహంతకుడనైపోయానయ్యా అది ఎప్పుడు ప్రాధేయపడ్డాడు. నీవు చావకూడనట్లు నీ పాపాన్ని పరిహరించాడు నీ దేవుడు. అసలు పాపం పరిహరించేవాడు ఉన్నాడా లోకములో? ఒక్కడే పాపాన్ని పరిహరించేవాడు, పాపము లేనివాడు, పాపమును పరిహరింపవాడు సమర్థుడు. భక్త పాపహార ప్రబోధిని ఒక భక్తుడు చక్కని గ్రంథాన్ని వ్రాశాడు 100 ఏళ్ల క్రితం. భక్త పాపహార ప్రబోధిని, భక్తుల యొక్క పాపమును పరిహరించేవాడు, పాప పరిహారకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో నాయందు పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? నేను సత్యము చెప్పుతున్న ఎడలా యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. జగద్గురువులు, మఠాధిపతులు, త్రాణకర్తలు, పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు, ప్రవక్తలు ఎందరెందరో వచ్చారు. నేను పాపము లేని వాడను అని చెప్పేవాడు లేడంతే. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించుడు, నేను సత్యము చెప్పుతున్న ఎడలా మీరు ఎందుకు దాన్ని నమ్మరు? మత్తయి సువార్త కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. పాపమును క్షమించే ఒక్క శక్తి కలిగిన వాడు, అతను పాపము లేనివాడై ఉండాలి. 9వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎందుకు తీసుకుని వచ్చేది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపమును క్షమించబడి పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదోషులు చేయుచున్నాడని తమలో తాము అనుకగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు హృదయములో దురాలోచన చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకుని చెప్పి ఆయన పక్షవాయుగలను చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఆ జనుడిని చూచి మనుషునికి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచర్య. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో పాపమును క్షమించేవాడు యేసు ప్రభువు తప్ప ఎవరు లేడు. అందుకే ఆయన నమ్మాలి, ఆయన దగ్గరికి రావాలి. ఒకటి, ఆజ్ఞను అతిక్రమించుటే పాపము అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు చేయకపోవడం పాపమే. ఆజ్ఞను అతిక్రమించడం పాపం. మేలు చేయకపోవడం, గమనించండి, నీ ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఉపకారం, నీ పేదవాడు వస్తాడు, మేలు చేయి, ఉపకారం చేయి, ధర్మం చేయి, లేకపోతే పాపం తగులుకుంటుంది. జాగ్రత్త. ఇది ఎక్కువ. మూడవది 1వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 23 చదవండి. 1వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 23వ అధ్యాయం వచనములో సమూయేలు చెబుతున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక ప్రవక్త సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా
సేవకుడు ప్రార్థన చేయాలి. ఉదయం ప్రార్థన చేయాలా, మధ్యాహ్నం ప్రార్థన చేయాలా, రాత్రి ప్రార్థన చేయాలా. ఏ సంఘం నీకు అప్పగించాడో, ఏ బిడ్డలు నీకు అప్పగించాడో వాళ్ళ యొక్క పరిస్థితిగా ప్రార్థించాలా. ప్రార్థన 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 చేయకపోయావా పాపం తగులుకుంటుంది. ఆజ్ఞ అతిక్రమించావా పాపం తగులుకుంటుంది. మేలు చేయలేదా పాపం తగులుకుంటుంది. జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతావు. తర్వాత ఏమన్నాడు? తర్వాత అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించెదను. ప్రజలకు మంచి బోధ చేయకపోయినా పాపం తగులుకుంటుందట. దుర్బోధలు ఎక్కువైపోయిన రోజుల్లో ఉన్నాం. అబద్ధిక ప్రవర్తన రోజుల్లో ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలకు మంచి మార్గం బోధించకపోవడం కూడా పాపమే. ప్రజల కొరకు ప్రార్థన చేయకపోవడం పాపమే. మేలు చేయకపోవడం పాపమే. ఆజ్ఞ అతిక్రమించడం పాపమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం, 14-15 చదవండి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును. కనుక పాపం పరిపక్వమై దురాశ గర్భము ధరించి పాపం కంటుంది. పాపం ముదిరిపోతే మరణమైపోతావు. జాగ్రత్త. దురాశ, ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదురా బాబు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఆకారం అనేవాడు చూచి ఆశించి తెచ్చుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఒకరి పాపము అనేకులకు శాపము. ఆదాము చేసిన పాపము మానవాళికి శాపము. ఆకాను చేసిన పాపము కుటుంబానికి శాపము. దావీదు చేసిన పాపము దేశానికి శాపము. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 23 చదవండి. 23వ వచనం. అనుమానించిన వాడు విశ్వాసం లేకుండా తినును, కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. 1వ యోహాను 5:17 చదవండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. కనుక సకల దుర్నీతి పాపము, విశ్వాసము లేకపోవడం పాపము, దురాశ పాపము, సరైన మార్గం బోధించకపోవడం పాపము, ప్రజల కోసం ప్రార్థన చేయకపోవడం పాపం, మేలు చేయకపోవడం పాపం, ఆజ్ఞను అతిక్రమించుట పాపము. ఈ పాపానికి తప్పించుకోవాలంటే యేసే శరణం. నీకు యేసు తప్ప ఈ లోకములు ఎవడు? ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నీతిమంతుడు, నిరపరాధి. నీ పాపమును క్షమించు. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ అని దేవుని వాక్య జ్ఞాపకం చేసి. పాపం వల్ల అపజయం వస్తుంది, పాపం వల్ల శాపం వస్తుంది, పాపం వల్ల రోగం వస్తుంది, పాపం వల్ల యుద్ధం వస్తుంది, అవమానం వస్తుంది, చివరికి మరణం వస్తుంది రా బాబు. అందుకే దావీదు, దేవా నీ కృప నన్ను కరుణించుము, నా దోషము నన్ను బాగుగా కడుగుము, నన్ను పడుకు, నా పాపాన్ని పరిహరించుమని ప్రాధేయపడ్డాడు. మరణం నుంచి తప్పించాడు. కనుక ఈ సమయంలో ప్రపంచమంతా పాపం చేసి నాశనమై నరకానికి పోతున్న సమయంలో దేవుడు మానవుడిగా లోకమునికి ఇచ్చి మన పాపాన్ని పరిహారం చేసి పటాపంచన చేయడానికి ఆయన రక్తాన్ని మనకు కార్చాడు. రక్తము చెందించబడకుండా పాప క్షమాపణ లేదు. అది జంతువుల రక్తం కాదు, పశువుల రక్తం కాదు. దేవుడు మానవుడిగా వస్తాడు, ఆయన బలైపోతాడు, ఆయన సులువైపోతాడు, ఆయన రక్తం కాలుస్తాడు. ఆ రక్తం ఎవరే? ఆ రక్తం ప్రతి పాపము నుంచి పరిహారం చేస్తుందని 1వ యోహాను 1వ అధ్యాయంలో చెప్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆజ్ఞ అతిక్రమించడం పాపం, మేలు చేయకపోవడం పాపం, ప్రజలకు మంచి మార్గం బోధించకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, సరైన విశ్వాసం లేకపోవడం పాపం, దురాశ పాపము, సకల దుర్నీతి పాపము. ఇటువంటి పాపము నుంచి విడిపించడానికి దేవుడు మానవుడిగా, దీనుడిగా యేసనే పేరుతో లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆయన పాపం లేని వాడి పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధినిగా చేసి పరలోకానికి చేర్చే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, అసలైన దేవుడు యేసే. ఆయనను అర్థించి ఆ పరలోకములో ప్రవేశించే భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యనికే స్తోత్రాలు. ఈ లోకం పాపంతో నిండిపోయింది నాయన. ఈ పాపం నుంచి విడుదల చేయటానికి మానవుని పుణ్యాత్తులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా పాపం నుంచి విడుదల కలిగించడానికి, విమోచించడానికి ఇచ్చారు ఏకైక దేవుడు నాయన. నీ రక్తములో మా ప్రతి పాపమును పరిహరించి
మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని, నరకం నుంచి తప్పించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.